సో, మనం ప్రీవియస్ వీడియోలో సీఎస్ఎస్ సెలెక్టర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, ఈ వీడియోలో మనం సీఎస్ఎస్ కలర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో, ఏంటి ఈ టాపిక్ అంటే లైక్ సీఎస్ఎస్‌లో కలర్స్ అనేవి ఎన్ని ఫార్మాట్‌లో మనం అప్లై చేయొచ్చు అనేది ఒక టాపిక్. అండ్ ఇంకో టాపిక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని, ఇమేజ్ గాని ఎలా యాడ్ చేస్తాం సీఎస్ఎస్‌లో అనేది చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి మనకి కలర్. నార్మల్‌గా సీఎస్ఎస్‌లో టెక్స్ట్‌కి గాని, లేదంటే ఏదైనా కంటెంట్‌కి గాని కలర్ ఎలా అప్లై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. సో, నేను ఆల్రెడీ వీఎస్ కోడ్‌లో లైక్ కలర్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ అండ్ కలర్ డాట్ సీఎస్ఎస్ అనే ఒక సీఎస్ఎస్ ఫైల్ యాడ్ చేసుకున్నా. సో, మనకు తెలిసిన షార్ట్‌కట్ లైక్ ఎక్స్‌క్లమేటరీ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే లైక్ బేసిక్ హెచ్‌టీఎంఎల్ సింటాక్స్ వచ్చింది. సో, ఆల్రెడీ మనం కలర్ టాపిక్ అనేది అంటే కలర్ ఎలా అప్లై చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూసిందే. సో, కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్1 ట్యాగ్ తీసుకున్నా. సో, డైరెక్ట్‌గా సారీ ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి సీఎస్ఎస్ ఫైల్‌ని అనేది లింక్ చేద్దాం. సో, కలర్ డాట్ సీఎస్ఎస్. సో, ఇప్పుడు హెచ్1 ట్యాగ్ తీసుకొని లైక్ సో, ఐ యామ్ అప్లయింగ్ కలర్ బ్లూ. సో, ఇప్పుడు దీన్ని నేను లైవ్ సర్వర్‌తో రన్ చేస్తున్నా. సో, కలర్ అనేది చేంజ్ అయింది కదా! సో, ఏంటి అంటే ఇది జస్ట్ లైక్ ఈ టాపిక్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో ప్రతి వీడియోలో చూసిందే. లైక్ టెక్స్ట్‌కి గాని, ఏదైనా కంటెంట్‌కి గాని కలర్ అప్లై చేయాలి. సో, ఈ వీడియోలో ఏం తెలుసుకోవాలంటే లైక్ ఈ కలర్ అనేది 4 ఫార్మాట్స్‌లో మనం అప్లై చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ అని చెప్పి బ్లూ అనే టెక్స్ట్ రాసా. సో, కలర్ అనేది అప్లై అయింది. సో, అలా కాకుండా ఇదొక టైప్. సో, ఈ టైప్ అనేది కాకుండా ఇంకా 3 డిఫరెంట్ టైప్స్‌లో మనం కలర్ అనేది అప్లై చేయొచ్చు. సో, ఏంటి అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీన్నే తీసుకుంటే లైక్ నేమ్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. కలర్ అనేది అప్లై చేయడానికి. ఓకే. సో, ఇదొక లైక్ ఈ కేటగరీని ఏమంటామంటే నేమ్డ్ కలర్స్ అని. సో, అలా కాకుండా నేనిక్కడ బ్లూ అనే టెక్స్ట్‌ని తీసుకున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి హెక్స్ కోడ్. హెక్స్ కోడ్ అంటే హెక్సాడెసిమల్ కోడ్ అని. సో, ఏంటి హెక్సాడెసిమల్ కోడ్ అంటే లైక్ ఇందులో మనం ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది రాస్తాం. కలర్ అనేది రిప్రజెంట్ చేయడానికి. సో, ఎలా రాస్తామంటే ఏ కోడ్ అయినా మనకి హాష్‌తో స్టార్ట్ అవుద్ది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో లైక్ కొన్ని కోడ్స్ ఉంటాయి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా. సంథింగ్ ఒక కోడ్ రాసా. సో, మనకిక్కడ ఆ కోడ్ యొక్క కలర్ రెడ్ అని తెలుస్తుంది. సో, మీరిక్కడ చూస్తే రెడ్ అనేది చేంజ్ అయింది టెక్స్ట్ కలర్. ఓకే. సో, ఇలా కోడ్‌లో రాసే కలర్‌ని హెక్స్ కోడ్ అంటారు. సో, అలా కాకుండా నెక్స్ట్ మనకి థర్డ్ టైప్ ఏంటి అంటే ఆర్‌జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. సో, ఆర్‌జీబీలో ఎలా రాస్తాము అంటే లైక్ ఆర్‌జీబీ అని ఎంటర్ చేశాక మనకి ఆర్‌జీబీ అని ఎంటర్ చేశాక కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేసుకొని జస్ట్ ఎంటర్ సమ్ వాల్యూస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 255, 220 అని ఇచ్చా. సో, సేమ్ సారీ ఓకే. లైక్ కలర్ మార్చుదాం. ఫర్ ఎగ్జాంపుల్ 0, 255, 0. సో, మీరు చూస్తే ఇక్కడ కలర్ అనేది గ్రీన్‌లో చేంజ్ అయింది. సో, ఆర్‌జీబీలో ఇలా చేంజ్ చేసుకోవచ్చు కలర్స్. ఇన్ ఫార్మాట్ ఆఫ్ ఆర్‌జీబీ అని ఇచ్చి బ్రాకెట్స్‌లో సమ్ వాల్యూస్ ఉంటాయి. సో, అలా కాకుండా ఇంకా లాస్ట్ టైప్ ఏంటంటే హెచ్ఎస్ఎల్ అంటే ఇదొక ఇదొక టైప్ ఆఫ్ కలర్ ఫార్మాట్. జస్ట్ లైక్ ఇది ఎలా అంటే లైక్ హెచ్ఎస్ఎల్ అంటే మీనింగ్ ఏంటి అంటే హ్యూ, సాచురేషన్, లైట్‌నెస్. ఇవన్నీ ఏంటి అంటే లైక్ ఇవన్నీ కలర్‌లో అడ్జస్ట్‌మెంట్స్ అన్నమాట. సో, సేమ్ ఆర్‌జీబీ లాగే హెచ్ఎస్ఎల్ అని ఇచ్చి ఇందులో వాల్యూస్ ఏంటంటే కొన్ని పర్సెంటేజ్‌లు ఇస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 0%, 100%, 50% అని ఇస్తున్నా. సో, కలర్ అనేది రెడ్‌కి చేంజ్ అయింది. సో, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ డిఫరెంట్ ఫార్మాట్స్ టు రిప్రజెంట్ ఎ కలర్. బట్ ఏదైనా సరే మనకి ఒకటే అవుట్‌పుట్. బట్ ఏంటి అంటే లైక్ ఒక్కొక్కసారి ఏమన్నా వేరియేషన్స్ చూపించడానికి కలర్స్‌లో లైక్ లైట్ కలర్స్ కానీ, లేదంటే డార్క్ ప్యాటర్న్స్ ఇవన్నీ కొంచెం సమ్ వేరియేషన్స్ యూజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్స్‌ని యూజ్ చేస్తాం. సో, మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే కలర్స్‌లో ఈ ఫార్మాట్స్ ఉంటాయని చెప్పడానికి లైక్ ఈ టాపిక్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో, సో, ఇక్కడ వరకు ఫినిష్ అయింది. మనకి నెక్స్ట్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్.
సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సేమ్ దీనిలాగే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఈజీగా ఫినిష్ చేసేస్తున్నాం. లైక్ బాడీ ట్యాగ్ ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ ఏదో ఒక కలర్ ఇచ్చా. సో కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏంటి అంటే తర్వాత టాపిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇమేజ్ ఎలా యాడ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్కి. సో లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా రిమూవ్ చేసేస్తున్నా. సో హెచ్టిఎంఎల్లో కూడా H1 ట్యాగ్ అనేది తీసేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఎంటీ వెబ్ పేజ్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఎలా యాడ్ చేస్తాం మన వెబ్సైట్ అనేసరికి నేను ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పెట్టుకున్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను ఈ ఫోల్డర్లో పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ బాడీ ట్యాగ్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి వెబ్సైట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేస్తాం కాబట్టి బాడీ ట్యాగ్ తీసుకున్నా డైరెక్ట్గా. సో హియర్ నేను బ్యాక్గ్రౌండ్ ఇక్కడ స్నిప్పెట్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కనిపించింది కదా. సో క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేయండి. యూఆర్ఎల్ అనేది క్లిక్ చేయండి. సో నా ఫోల్డర్లో నేను ఆల్రెడీ ఆ యొక్క ఇమేజ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఓకే ఓకే సారీ నేను ఇప్పుడు దీన్ని జస్ట్ సింపుల్గా సేవ్ చేసుకుంటున్నా cart.jpg అని. సో ఒకసారి లైవ్ సర్వర్లో చూద్దాం. ఓకే లైక్ ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది, కాకపోతే ఇమేజ్ అనేది మనకి జూమ్ ఇన్ అయిపోయింది. సో ఒకసారి నోట్ ప్యాడ్లోకి వస్తే మనకి ఇమేజ్ అనేది యాడ్ అయింది. లైక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుని ఇమేజ్ అనేది మన వెబ్సైట్లో యాడ్ చేసుకున్నాం. బట్ ఏంటి అంటే అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు మన వెబ్సైట్ యొక్క రేషియో. సో ఇప్పుడు ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఎందుకు అంటే ఆ ఇమేజ్ని సరిగ్గా ఫిట్ చేయడానికి. సో మెయిన్గా ఇమేజ్ యాడ్ చేశాక మెయిన్ ప్రాపర్టీ ఏంటి అనేది మనం యాడ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మన స్నిప్పెట్లో కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్. అంటే మనం ఇచ్చిన ఇమేజ్ రిపీట్ అవ్వకుండా ఓన్లీ ఒకసారి మాత్రమే కనిపించేయాలి అనమాట. సో మన లైవ్ సర్వర్లో ఏం చేంజ్ రాలేదు, బట్ ఇది ఖచ్చితంగా ఇవ్వాలి ప్రాపర్టీ ఒకసారి, ఎందుకంటే మనం ఇచ్చిన ఇమేజ్ అనేది రిపీట్ అయిపోతూ ఉంటుంది. సో రిపీట్ అవ్వకుండా జస్ట్ ఈ ప్రాపర్టీ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సైజ్. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏంటంటే కవర్, అంటే ఉన్న వెబ్ పేజ్ రేషియో అంతా కవర్ చేసేలా. ఓకే సో ఇప్పుడు లాస్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్. సో ఇమేజ్ అనేది సెంటర్కి రావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సారీ సో సెంటర్ అనేది ప్రాపర్టీ తీసేస్తున్నా, కామెంట్ చేసా. సో మనకి ఇమేజ్ అనేది లైక్ ఫిట్ అయింది. ఓకే లైక్ ఇమేజ్ అనేది మనకి సెంటర్కి లేకపోతే అప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ అనేది మనకి కరెక్ట్గా ఫిట్ అయింది. సో ఇలాగా మనకు కావాల్సిన ఇమేజెస్ వెబ్సైట్లో బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో వీడియోలో మనం కలర్స్ కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో యూజ్ చేసుకోవచ్చు అనేది నేర్చుకున్నాం. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే సేమ్ కలర్ గురించి డిస్కస్ చేసిన టాపిక్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మన నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.